వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. క్రేజీ ప్రాజెక్ట్స్లోకి ఆర్టిస్టులు ఎంటర్ అయినప్పుడే కాదు, కొందరు ఆర్టిస్టులు ఆ ప్రాజెక్ట్స్కు గుడ్ బై చెప్పినప్పుడు కూడా ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా విషయంలో అదే జరిగింది. ప్రభాస్తో కల్కి సినిమాలో నటించిన దీపికా పదుకొనే స్పిరిట్లో హీరోయిన్గా ఎంపికైందని తెలియగానే ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. అయితే స్పిరిట్ దర్శకుడు సందీప్ రెడ్డికి ఆమెకు వర్కింగ్ అవర్స్ విషయంలో ఏర్పడిన భిన్నాభిప్రాయంతో ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆ సమయంలో దీపికా పదుకొనే పిఆర్ టీం సందీప్ రెడ్డి వంగ మధ్య ట్వీట్స్ వార్ జరిగింది. మొత్తానికి ఆమె స్థానంలో యానిమల్లో నటించిన తృప్తి డిమ్రీని సందీప్ రెడ్డి వంగ హీరోయిన్గా తీసుకున్నారు. తాజాగా స్పిరిట్ నుండి జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొద్ది రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ప్రాజెక్టు నుండి బయటకు వెళ్లిపోయాడట. అయితే ప్రకాష్ రాజ్ ఇలా సినిమాలకు షూటింగ్ మధ్యలోనే గుడ్ బై చెప్పడం కొత్తేమీ కాదు. గతంలోనూ కొంతమంది దర్శకులతో సినిమాలు చేస్తూ వారితో సరిపడకపోతే ప్రకాష్ రాజ్ ఆ ప్రాజెక్ట్స్ నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆ జాబితాలో స్పిరిట్ మూవీ కూడా చేరినట్టయింది. ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్టులో ఉన్నట్లు స్పిరిట్ ప్రమోషన్ ను ఆడియో క్లిప్ తో ప్రారంభించినప్పుడు తెలిసింది. ఆ ఆడియో క్లిప్ లో ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్స్ కారణంగా స్పిరిట్ మూవీపై బజ్ క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు ప్రకాష్ రాజే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడంటే చిత్రంగా ఉందని కొందరు అంటున్నారు.